రాజకీయాలను అడ్డం పెట్టుకొని సత్యవేడు నియోజకవర్గంలో వనరులను కాజేశారు. ఇంకా కాజేయాలని చూసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సత్యవేడు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే ఆదిమూలం ఎద్దేవా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదిమూలం గెలవకూడదని శాయశక్తులా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు ధర్మం వైపు నిలబడ్డారు. అయితే నియోజకవర్గంలోని వనరులను ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడో అప్పటి ముఖ్యమంత్రి జగన్కు వివరించా. దానికోసమే నాకు టికెట్ రాకుండా చేశారు. నన్ను ఓడించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరిస్థితి నా పరిస్థితి ఇలా వచ్చి మీటింగ్ మాట్లాడుతున్నారా? ఈ నియోజకవర్గంలో అతన్ని మా నియోజకవర్గం రావద్దని చెప్పి దందా పెడుతున్నారు. ఎక్కడైనా చూశారా? ఇది ఒక ఎమ్మెల్యేని మా నియోజకవర్గం సందర్భం ఎక్కడ చూసి భారతదేశం ఇదే ఫస్ట్ నేను చూస్తున్నా. అది పాకిస్తాన్ ఉంటుంది, బంగ్లాదేశ్ ఉంటుంది, మన ఆంధ్రలో ఉండదు. ఇవన్నీ కూడా గ్రహించుకొని మనం కూడా అలాంటి తప్పు నేను చేసినా మీరు చెప్పినా ప్రజలు తెరవబడి వస్తుంది. ఇది ఏది చేసినా 5 నిమిషాలు వాట్సాప్ చేస్తుంది. మనకంటే ముందు వాట్సాప్ లేకపోతే వైరల్ అవుతుంది. జాగ్రత్త ఉండాలా, ప్రజలు మంచిగా తెచ్చుకోవాలా, ప్రజలు సేవ చేయాలా. మనకిచ్చినటువంటి 5 ఏళ్ళ సర్వీసులో ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా ఈరోజు ఈ ముందు భగవద్గీత ఆశీర్వాదంతో, సమరవలసినటువంటి ప్రేమాభిమానంతో, లోకేశ్వర సహాయంతో ఒక శాసనసభ్యుడికి మళ్ళా రెండోసారి సత్యవేడు ప్రాంతం గెలిచి మీ ముందున్నానంటే మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్న క్రికెట్ మ్యాచ్ మా ఈనాడు మా కృష్ణయ్య రాష్ట్రం నేర్చుకుంటా. క్రికెట్ మ్యాచ్ నాకు చాలా పిచ్చి. క్రికెట్ అంటే 2020 ఆడుతున్నారు కదా, 17-18 ఓవర్లో మనం ఓడిపోయిన అనుకున్నాను. టీవీ ఆఫ్ చేసేసారు. మనం ఓడిపోయినాము. 26 రన్లు కొట్టాలా, 26 బాల్ ఉంది, మన ఆటకి వెళ్ళబోతాం అనుకున్నాడు. అందరూ నిశ్శబ్దం అయిపోయింది స్టేడియం కూడా. సూర్య ఎవరో క్యాచ్ పెట్టినాడు, 6 పోయిందని క్యాచ్ పెట్టేశాడు. అది పోయింది. బోమా ఆర్టీ 12 వికెట్ పడగొట్టాడు. మనం ఏంటంటే 9-20 గెలిచేది. అది ఒక శాంతి. అదే నాకు కూడా 17-18 చూస్తూ మనకు వచ్చేసింది క్రికెట్ మ్యాచ్ అనుకున్నా. 17-19 ఓవర్ అక్కడ, 17-19 రౌండ్ ఇక్కడ సత్యవేడు. చూసారా? ఇది క్రికెట్ మ్యాచ్ మరి అయిపోయింది నా పరిస్థితి. ఆడ గెలిచింది, ఓడిపోయి గెలిచింది. నేను ఇది ఓడిపోయి గెలిచాను. మీ అందరూ ఆశిస్తూ దేవుడితో ఉన్నంత రోజులు మీకు సేవ చేయడం తెచ్చా. మీరు అన్నదమ్ములు కూడా సహకరిస్తారని, చిన్న పొరపాట్లు కూడా మన్నించి నాకు ఐళ్ళ వల్ల సహకరిస్తారని మా పార్టీ వాళ్ళు కూడా, అది ఏ పత్రిక నేను కూడా 15 సంవత్సరాలు నేను వచ్చిన వెంటనే ఎక్కడ కూడా నాకు నెగిటివ్గా రాష్ట్రంలో సందర్భం లేదు. ఒక రాసినా కూడా ఇక మంచిగా మంచిది కాదు అన్నా. అంటే పత్రికలు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అంటే ముగ్గురికి కూడా అవసరం ఉంది. మీరు ఏదైనా రాష్ట్రం మేము తెచ్చుకుంటాం, మా జగన్ తరపున తెచ్చుకుంటాం, ప్రభుత్వ పరం కూడా చెప్తాం. ఈ మూడిటి కూడా అనుసంధానం పత్రికలు కాబట్టి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కాబట్టి ఇది తెచ్చుకోవాలని భగవంతుడు ఉన్న రోజులు ఈ నాకు ఇక 4 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు ప్రభుత్వం సెప్టెంబర్ వరకు పెట్టుకుని ఇబ్బంది ఉంటుంది. ఎంపీడీఓలు అధికారులు ఈరోజు కలెక్టించారు. ఇంకా ఎంపీడీఓలు ఎంఆర్ఓ అంతా కూడా ఎలక్ట్రించారు. వాళ్ళు వెళ్ళిపోతారు. వచ్చిన తర్వాత ఏ గ్రామానికి ఏమి కావాలో గతంలో కొన్ని రోజులు చేయలేకపోయినా కొన్ని సాధారణ అందించి నా శక్తిగా సహాయం చేసుకుంటాం. సీఎం వెళ్ళిపోతే ఎవరు డెలివరీ తీసుకొచ్చి ఇచ్చారు. బాడీ ఇక్కడ హాస్పిటల్ ఉండగానే 5 లక్షల రూపాయలు చెక్ తెచ్చిస్తున్నాం. నేను ఏ ఎమ్మెల్యే చేయదు. అలాగనే మొత్తం ఇక్కడ నాగలాపురం మండలంలో 67 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే మన 4 మండలాలకి శాంక్షన్ అయిపోయింది. కానీ మన ఒక నాగలాపురంలోనే 65 మంది ఉన్నారు సార్. మిగతా కోటంగ డివిజన్లో 89 మంది సార్. మనకి 50% సబ్సిడీతో 440 రూపాయలు, ఇంకా అంటే 880 రూపాయలు గుంటాస్ అయితే 440 రూపాయలు పనిచేస్తున్నాను. జిల్లా అంతా కూడా మేము ప్రభుత్వ వ్యవసాయంలో మండలంలో కొన్ని గ్రామాలు ఫేజ్ 1 కింద, ఫేజ్ 2 కింద, ఫేజ్ 3 కింద కొన్ని గ్రామాలు తీసుకోవడం జరిగింది. ఆ గ్రామాల్లో అంచెలంచె
ఎవరైతే రైతులు ముందుకు వచ్చారో అరెకరం ఎకరం ఉండే రైతులు ఎస్సీలు కానీ బీసీలు కానీ వాళ్ళకి మేము దగ్గరికి వెళ్ళి వాళ్ళ పొలాలకు వెళ్ళి ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా ఇవ్వాలా, ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయాలా అనే పద్ధతుల గురించి మేము ఒక్కొక్క వివోకి ఒక్కొక్క ఐసీఆర్పిని ఎన్నుకొని ఒక 4 వివోలు కలిపి ఒక యూనిట్ ఇన్ఛార్జిని ఎన్నుకొని అట్లా మనం రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పురుగు మందులు ఈ అవశేషాలు వేయటం వల్ల పొలం ఏ విధంగా పాడవుతుంది, పర్యావరణం ఏ విధంగా దెబ్బతింటుంది, ఆ ఆహారం తినడం వల్ల మనకి అనేక రకాలైన జబ్బులు క్యాన్సర్ కావచ్చు, అల్సర్ కావచ్చు, ఇలా మనకి ఎన్నో రకమైన జబ్బులు వస్తున్నాయి. కాబట్టి వాటిని తగ్గించుకోవడం కోసం మేము ఈ ప్రకృతి వ్యవసాయాన్ని రైతుల దగ్గరికి తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే మేము లాస్ట్ సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు మమ్మల్ని అడిగారు, ప్రకృతి వ్యవసాయం ముందుకు వెళ్ళాలంటే మా తరపున మీకు ఏం కావాలని అడిగితే పనిముట్లు కావాలి, రైతులకి కషాయాలు చేసుకోవడానికి డ్రమ్ములు కావాలి, పొలంలో వానొస్తే తడిచిపోకుండా పట్టలు కావాలని మేము అడిగినప్పుడు మేము నవధాన్య విత్తనాలు అలాగే పట్టలు డ్రమ్ములు మేము అందిస్తాము, మీరు రైతులకు అందించి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని మాకు చెప్పడం జరిగింది. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్.